వెల్కమ్ బ్యాక్. ఆంటోనీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి హైదరాబాద్ వచ్చారు. వస్తే అందులో విశేషం ఏముందంటారా? ఆయన వచ్చింది రక్షణ శాఖ సమీక్ష సమావేశానికి కాదు, పొత్తు కోసం. ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో డీల్ కుదర్చడానికి కాంగ్రెస్ దూతగా వచ్చారు. వి వాంట్ యూ, వాట్ డు యూ వాంట్? మీ సహాయం మాకు కావాలి. మీకేం కావాలి? పీఆర్పీ అధినేత చిరంజీవిని ఆంటోనీ అడిగిన ప్రశ్న ఇది. ఆంటోనీ అంతటి నేత హఠాత్తుగా హైదరాబాద్ రావడం, చిరంజీవికి స్నేహహస్తం అందించడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైఎస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్య తీసుకునేందుకే కాంగ్రెస్ పీఆర్పీతో చెలిమిదిశగా అడుగులు వేస్తోందా? జగన్ వర్గానికి హెచ్చరికలు పంపేందుకే పీఆర్పీని అక్కున చేర్చుకుంటోందా? ఉప ఎన్నికల నుంచి కడప మాజీ ఎంపీ జగన్ దృష్టిని మళ్లించడం కాంగ్రెస్ వ్యూహమా? ఇలాంటి ప్రశ్నలకు ఆంటోనీ హైదరాబాద్ టూర్లో సమాధానం దాగుంది. పీఆర్పీ సహాయం మాకు కావాలి. మీ బలాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. మీరు ఎలా వస్తారు? మాకు ఎలాంటి మద్దతిస్తారు? ఏమాశిస్తున్నారు? సోనియా గాంధీ మీతో భేటీ కావాలనుకుంటున్నారు. మీరు ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు అధినేత్రితో మాట్లాడుకోవచ్చంటూ చిరంజీవికి ఆంటోనీ సాదర స్వాగతం పలికారు. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చిరుకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. సోనియా గాంధీ పంపిన ఆహ్వానం గురించి చిరంజీవికి ఆంటోనీ వివరించారు. తాము పీఆర్పీ సహకారం ఆశిస్తున్నామని రక్షణ మంత్రి అసలు విషయం వెల్లడించారు. కేంద్ర మంత్రి ఆంటోనీ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన చిరంజీవి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, ఏకే ఆంటోనీతో పాటు పీఆర్పీ నేత శ్రీ రామచంద్రయ్య పాల్గొన్నారు. సమావేశ అనంతరం పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్నట్లు చిరంజీవి ప్రకటించారు. విలీనమైనప్పటికీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. విలీనంలో వ్యక్తిగత ప్రయోజనాలు లేవని చిరు చెప్పారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. పోలవరానికి జాతీయ హోదా, రైతులకు ప్యాకేజీ విషయంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై సోనియా గాంధీ వద్ద ప్రస్తావించినట్లు చిరంజీవి వెల్లడించారు. Process for the benefit of the poor, downtrodden and deprived communities, I think is the right way. When they also think of same line, I think it's the best time to join hands together to strengthen ourselves as well as the people who are deprived. Our consensus are there, nobody is opposing. Almost a maximum 99% is said fine. And here and there some problems will pop up and it is no matter that the big event is going on, something here and there will problems arise and we'll try to resolve it. So regarding the conditions wise, real unconditionally, we are not bothered about what we are going to get. We concern about what people will get for their betterment. Don't you think today is a historical event? That a party who won the hearts of 70 lakh people in terms of votes and joining hands with a 120-year-old senior party for the better serve to the public, I mean, to give a better service to the public, and it is really.
ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడని వీరప్పమొయిలి అన్నారు. పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆస్తిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పుకొచ్చారు. ఈ విలీనం ఇరు పార్టీలకు మేలు చేస్తుందని మొయిలీ అన్నారు. చిరంజీవి ఆశయాలకు కాంగ్రెస్ విధానాలు దగ్గరగా ఉన్నాయని, అందుకే విలీనం అయ్యారని ఆయన అన్నారు. Leader of the Hajar Rajat Party has met the Congress President Srimati Sonia Gandhi today evening, and he has discussed many of the state issues concerned with the farmers, concerned with the social justice measures, and many other issues which are very dear to him. Ultimately, both PRP and the Congress Party have agreed to merge, and he has become the member of our Congress family. ఇది నిజం కార్యక్రమంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.